రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ బులెటిన్ ఇప్పుడే వచ్చేసిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు వెదర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాల్లో గనక వెళితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం విడివిడిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొన్ని జిల్లాలలో బగ్గుమంటున్న ఎండలు పొగలు వేస్తుంటే మరికొన్ని ప్రాంతాలలో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచన చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని ఎండి రోణంకి కోర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నేటి వెదర్ బులెటిన్లో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు, గిరిజన ప్రాంతాలలో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కొన్ని మండలాలలో నిన్న తీవ్రమైన వడగాలులు వీచాయి. దీంతో రానటువంటి మరో 2 రోజుల పాటు 73 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల ప్రభావానికి కూడా గురి కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం వస్తున్నటువంటి వర్షాల కారణంగా ముఖ్యంగా చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లు, ఇక రాబోయే 24 గంటల పాటు ఏపీ నివాసులందరికీ కూడా కొంచెం కీలకంగా మారుతుండొచ్చు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని గంటల్లో పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలలో సైతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఏ ఏ జిల్లాలలో ఈ యొక్క వర్షాలు నమోదవబోతున్నాయో చూసుకున్నట్లయితే మహబూబ్నగర్, కామారెడ్డి, మెదక్, నగర్ కర్నూలు, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది. ఆయా జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ ప్రాంతాలలో ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు, ఈ సమయంలో పిడుగులు సైతం పడతాయని పేర్కొంది. నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈదురు గాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు, కాబట్టి బయటికి ఎవరైనా సరే అత్యవసరమైతే తప్ప మిగిలిన టైంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ బులెటిన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు వాతావరణానికి సంబంధించి మరొక న్యూ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.